నేను చెప్పిన ఈ సన్నివేశం జరిగేటప్పుడు ఈ జుట్టు పెంచుకున్నాను. అప్పటికే పవన్ రాజు పుట్టాడు. వాడికి కూడా పిలకేసాం. ఎందుకంటే వాడు నేను తిరుపతిలో జుట్టు తీపిచ్చాలని పెంచుకున్నాం. ఆ కండిషన్లో నేనుండి ఈ అన్వేషణ చేస్తున్నాను. ఏంటంటే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే ఒకడన్నా మాట్లాడింది. మనం ఏం చేసామంటే, ఇప్పుడు లారీ వెనక ఉంటుంది, దేవతలారా దీవించండి అని లారీలు వెనక అక్కడక్కడ ఆటోలు వెనక వేసి ఉంటాయి. అట్లాగా గుంపులో రాయేస్తే ఎవరికి వాళ్ళు తగిలిద్దిలే అని కనపడ్డంలా ఎవరిని కవర్ చేయకుండా అందరినీ కవర్ చేసాం. అర్థమైందా? కనపడ్డ వంటల్లా ఫాలో అయ్యాం పిచ్చిగా. అంటే ఎవరొకళ్ళు ఆపదలు ఆదుకుంటారని. ఏం లేదు, సౌండే లేదు. ఇంకా బాగా దుఃఖం వచ్చింది. ఓ నిర్ణయానికి వచ్చి ఆ రోజు ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నేను యేసు ప్రభు అంటే ఇష్టపడలేదండి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు నా దగ్గర వర్క్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి నానా రకాల మాటలని హృదయాలను గాయపరిచి వాళ్ళని ఎట్లయినా అటు డైవర్ట్ చేయాలని, ఏది నేను గతంలో ఉన్న విశ్వాసానికి డైవర్ట్ చేయాలని శతవిధాలా ప్రయత్నించాను. అలాంటి వాణ్ణి నేను. ఆ రాత్రి నేను మొక్కినోళ్ళు కదా, అసలు దేవుడే లేడు. ఉంటే వానికి జాలి, దయ, కనికరం అనేది ఉంటుంది కదా. ఎవరైనా కావచ్చు, ఉన్నోడు ఎవడైనా ఉంటే నాకు కనబడవచ్చు కదా. లేడు, చావే శరణ్యం అని దుఃఖపడుతున్నా. మా అమ్మ నాన్న నిద్రపోతున్నారు. మధ్యరాత్రి దాటిందండి. 2, 1, 2 అట్లా 2, 1 దాటింది. ఆలోచిస్తూ ఉన్నాను. అక్క చనిపోయింది, నేను కూడా పోతా. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు. అది మనం చూడంగా, మనం ముందే అయిపోతాంగా, గొడవ ఉండదు అని అనుకుంటున్నా. మా నాన్న ఎలా ఫీల్ అవుతాడు? ఒరే, చాలా ఆశలు పెట్టుకున్నా కదరా నీ మీద, నువ్వు ఎట్లా చేసావని ఏడుస్తాడేమో. మా అమ్మ ఎలా ఏడ్చిద్దో, మిగిలిన వాళ్ళు ఎలా బాధపడతారో, నా భార్య ఎలా దుఃఖపడిద్దో, నా బిడ్డలు ఎలా ఫీల్ అవుతారో, ఇవన్నీ ఎవరికైనా ఉంటుంది కదండి. చావాలనుకుంటే ఈజీయా? ఎన్ని సెంటిమెంట్లు అన్నీ తెంచుకొని దూకాలి కదా. అన్నీ తలంపుల్లోకి వచ్చి కొంత దుఃఖపడి, ఎట్లా సెంటిమెంట్ పెట్టుకుంటే సావలేం, మనసు బండ చేసుకోవాలి, రాయి చేసుకోవాలని మళ్ళీ మనసును కఠినపరుచుకొని ఒక నిర్ణయానికి వచ్చి, ఆ రాత్రి నాకు తెలియకుండానే ఈ ఆలోచనలో, ఈ దుఃఖంలోనే అలా మత్తు గమ్మినట్టు నిద్రలోకి వెళ్ళా. ఇంచుమించు 3 గంటల వేళ నన్ను యేసు ప్రభు దర్శించాడు. దేవుడే లేడని దుఃఖపడిన నాకు తెలియదు, ఆ రాత్రి ఆయన నా దగ్గరికి వస్తున్నాడని, ఆ రాత్రి నన్ను దర్శించబోతున్నాడని నాకు తెలియదు. ఆయన ఆ రాత్రి నన్ను దర్శించాడు. ఒక సూచక క్రియ నాకు క్లియర్గా చూపించి నేను ఆయన గురించి ఆలోచించేటట్టు చేశాడు. అసలు వాస్తవంగా నేను ఇంత పిచ్చిగా చేసిన వాడిని, విగ్రహారాధన, పూజలు, యేసుప్రభు గురించి నేను ఆలోచించడం ఏంది? మనకు పడదగా. చర్చిలో మాకు శాంతినగర్లో మేము ఉంటే సమీపంలో మందిరం ఉంది. అందులోంచి మైక్ పెట్టి వాక్యం వస్తుంటే కూర్చొని రన్నింగ్ కామెంటరీ చెప్పేవాడిని. పిల్లవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని, ఇండియాలో మా వాళ్ళని మతాలు మారుస్తున్నారు, వీళ్ళని వేయాల ముందని. ఈరోజు ఎవడన్నా అట్లా మాట్లాడదని నవ్వుకుంటాను నేను. ఈ డైలాగులన్నీ నేను వాడిని రాని. దేవునికి స్తోత్రం. పాస్టర్ తిమోతి గారు బల్లే సూపర్ కదా, ఒక్కడ చూపిస్తావా? నరసరావుపేట చంద్రబాబు నాయుడు ఖాళీలో మేము ఉన్నాం. ఆ టైంలో తిమోతి అన్న అక్కడ కూటం పెట్టాడు. దేవుడే సాక్షి దీనికి. ఆయన అక్కడ కూటం పెట్టాడు. కూటం పెట్టి ఓ పాట పాడుతున్నాడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా, ఈ పాట పాడుతున్నాడు. ఈయన ఈ పాట పాడి పాపం ప్రార్థన చేసి వాక్యం మొదలు పెట్టాడు. ఆ పక్కింటోడు ఏం చేశాడంటే టేప్ రికార్డ్ పెట్టి ఫుల్ సౌండ్ పెట్టాడు. పాపం ఈయన మాట్లాడేది ఈయనకి వినపడట్లా, అట్ట పెట్టాడు వాడు.
నేను మొన్న ఇద్దరం సమీప ఇంట్లోనే మేమున్నాం. ఏమనుకోవాకన్నా, మేమేమనుకున్నాం అంటే, అరే మన్నాయి నేను వాడు ఈ టేబుల్ రికార్డు పెట్టాడురా, ఈ పాస్టర్ గాడు ఏదో చెబుతున్నాడు, ఖచ్చితంగా ఇప్పుడు ఈ పాస్టర్ గారు రియాక్ట్ అవుతాడు చూడరా అనుకున్నాను. ఇద్దరం మన్నాయి నేను. ఎవరు ఈయన. పాపం ఆయన ఏం చేస్తున్నాడు, వాక్యం చెబుతున్నాడు, కొంతమంది జీవితాలు ఇంతే మారో అని. పాపం ఆయన కొంచెం వచ్చే ఉద్రేకాన్ని కంట్రోల్ చేసుకొని దేవుడే వారిని దర్శించుగాక అని చెప్పని వాక్యం చెబుతున్నాడు. రగిలిపోతా. ఈ సన్నివేశాన్ని మేము ఎంజాయ్ చేశాం, మా వాడు నేను. ఆ తర్వాత మేము ఆ పరిస్థితుల్లోకి వెళ్ళటం అవన్నీ జరిగినాయి. థ్యాంక్స్ అన్న. గుర్తుంది కదా నీకు చెప్పాను గతం, అదే సాక్ష్యం. ఓకే రైట్. అలాంటిది రన్నింగ్ కామెంటరీలు చేయటం, అట్లా వెటకారాలు చేసుకోవటం, అది కూడా ఉంది మన లైఫ్లో. అందుకే ఎవరైనా చేస్తుంటే నవ్వుకుంటాను. ఓకే అంటే నన్ను నేను చూసినట్టు ఉంటుంది ఎవడన్నా అట్లాంటి పిచ్చి హాస్టల్ చేస్తుంటే, ఎందుకంటే అట్లా చేశాను కాబట్టి నేను. తర్వాత రాత్రి ఒక సూచక్రియ ద్వారా ఒక వ్యక్తిని ఆయన తాకి స్వస్థపరచటం అనే ఒక సూచక క్రియ యేసు ప్రభు ఆ రాత్రి నన్ను దర్శించి నాకు అది చూయించాడు. నేను లేచి కూర్చున్నాక నాకు కనబడ్డ దర్శనాన్ని బట్టి నేను యేసు ప్రభు గురించి ఆలోచించకుండా నేను మొక్కిన వాళ్ళందరినీ తలపోసుకుంటున్నాను. ఈ స్వామి కనపడ్డాడేమో, ఆ తల్లి కనపడిందేమో, ఈ అయ్య కనపడ్డాడేమో, ఆ అమ్మ కనపడిందేమో, ఈ బాబా కనపడ్డాడేమో, ఇదే రూటు ఈ వెతుక్కుంటున్నా. అయితే నాకు నా అంతర్వాణి అంటారు, అంతరంగ స్వరం, నాలో నుండి ఒక ధ్వని, నీవు తలపోస్తున్నవి ఏమీ కాదు, వారెవరూ కాదు. ఎవరిని నువ్వు ద్వేషించావో, ఎవరిని నువ్వు దూషించావో, ఎవరికి వ్యతిరేకంగా నువ్వు క్రియ చేశావో, ఆ యేసు చేసిన కార్యం అది. యేసు 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 యేసుక్రీస్తు యేసుక్రీస్తు యేసుక్రీస్తు. నువ్వు లేచి అక్కడికి వెళ్ళు. దేవుడే లేడన్నావుగా, నేనే దేవుడను మరి ఏ దేవుడు లేడు. నేనే దేవుడను మరి ఏ దేవుడు లేడో. లే నీ జీవితం అక్కడ తీసుకుంటుంది మలుపు. పో. కూర్చున్నాను. ఇది పక్కా మనకి వ్యతిరేకమైన వ్యవహారం కదా, ఇదేంది నాకు ఎట్లొచ్చింది అసలు? నేను తలంపులో కూడా అనుకోలేదు ఇదేంది, యేసు ప్రభు దర్శించాడు నన్ను అంటే. నేను అడిగిన ప్రశ్న మర్చిపోయా. దేవుడు అనేవాడు లేడు, ఉంటే అతడు నాకు కనబడాలి. మరి ఏం చేద్దామండి? ఆయన ఉన్న దగ్గరికేమో నేను పోకపోతిని, నాకు ఇష్టం వచ్చినట్టు ఎవడో చెప్పిందని అంతటిని బట్టి తిరుగుతూ ఉంటుంది. అవునా? అసలోడి దగ్గరికి నేను రాలేదు కదా. ఇక్కడ సమస్య ఏంటంటే, రే నేను లేకపోవటం కాదు, నేను ఉన్న దగ్గరికి నువ్వు రాలా, అది సమస్య. దేవునికి స్తోత్రం. అవునా? మొత్తం మీద ఆ రాత్రి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం అయిపోయింది. ఎందుకంటే అన్ని రోజులు రాని ఒక ఆలోచన ఆ రోజు వచ్చింది, అది పరిశుద్ధాత్మ ద్వారా. అసలు నేను యేసు ప్రభుని ఎందుకు ద్వేషించాలి? ఆయన నాకు చేసిన అన్యాయం ఏంది? అయితే గీతే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు తేడాలు అయి ఉండొచ్చు, వాళ్ళలో ఏమైనా లోటుపాట్లు లోపాలు ఉంటే ఉండొచ్చు. అసలు యేసు ప్రభు అనే వ్యక్తి ఏం చేశాడు? అసలు అతను ఒక శత్రువులాగా నేను ఎందుకు ఫీల్ అయ్యా? అసలు ఆయన సంగతి ఏందో తెలుసుకుందాం. ఏమండి, ఇన్ని తిరిగినోడు కదా లెక్క, ఆ సంగతి కూడా తెలుసుకుందాం. ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం అనిపించింది. ఈరోజు మీలో కొంతమంది వచ్చినట్టు ఆ రోజు నేను వెంటనే వెళ్ళి మా అమ్మకి చెప్పాను, నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను అన్న. 4ంటికి మా అమ్మని లేపా. ఆ జామని లేపితే ఆమె బెత్తరపోయి లేచిన దానికి వెంటనే మళ్ళీ లేట్ కూడా చేయకుండా చర్చికి వెళ్దాం అనుకుంటున్నా అన్న. అసలు ఈ జాములు లేవటం ఏంది, ఈ జాములు లేచి చర్చి ఏందయ్యా అంది. ఏం లేదమ్మా, నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను, రేపు ఆదివారం నుంచి నేను చర్చికి వెళ్తానమ్మా అన్న. మా అమ్మ భయం ఏంటంటే, ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నాగా, ఆల్రెడీ బాధలు పడుతున్నాం, మళ్ళీ చర్చి అంటే అది ఇంకో పార్టీ, ఆ ప్రపంచమే వేరు,
అందులో పోతే మళ్ళీ సమస్య అయితే ఉన్నాయా, చాలా మొక్కులు ఉన్నాయి, నువ్వు జుట్టు పెంచుకున్నావు, అబ్బాయికి పిలకేశాం, చెల్లించాల్సిన మొక్కులు చాలా ఉంటాయి, అక్క చచ్చిపోయి ఉంది, పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి. ఇన్ని బాధల్లో చర్చి అంటే ఇంకా ఏమైనా చేస్తారేమోనయ్యా. ఏది మొక్కేవాళ్ళు, మేము మొక్కేవాళ్ళు. పెద్ద ఆలోచించడం లేదు, అన్నీ ఆలోచించుకొని వచ్చాను. మొక్కితే మీరు మొక్కుకోండి, నేను మాత్రం రాను. ఫైనల్, పోతే అక్కడికి పోతా, అయితే లేదు. ఎందుకంటే నేనేం ఆలోచన చేసుకుంటానో నాకు తెలియదుగా. ప్రాణమే తీసుకోవాలన్న ఆలోచన కదా. ఆ మాట నేను అన్నప్పుడు ఆమెకు అర్థం అయిపోయింది, వీడు గట్టిగా తీర్మానం చేసుకున్నాడు. అప్పుడు మా అమ్మ, సరే పో నాయనా, పో, ఆ నాయనైనా కనికరిస్తాడేమో అంది. ఆ రోజు ఆ నిర్ణయం, నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం, వేసిన ఆ అడుగు ఇంత గొప్ప మలుపుకు కారణమైంది. సంతోషం, మీరు చప్పట్లు కొట్టారు, నాకు ఆనందమే. ఒకవేళ ఆ రాత్రి నేను ఆ తీర్మానం చేయకుండా ఏదో వచ్చిందిలే అని దాన్ని అలా దాటవేసి అలానే ఉన్నట్టయితే నాకు తెలిసి బహుశా ఇప్పుడు ఈ శాలిటీ ఉండేది కాదు. కానీ ఎట్లనో దేవుడు నా యందు నుండి నాలో కలిగిన ఆ దర్శనాన్ని స్థిరపరిచి నన్ను బలంగా ప్రేరేపించి చాచిన ఆయన రెక్కల కిందికి నన్ను పిలుచుకోవటం. ఎందుకంటే కన్నబిడ్డ ఏడుస్తుంటే ఎంతోమంది చూస్తారండి లోకంలో. పసిపాప ఏడుస్తుంటే ఎంతోమంది చూస్తారు. పాపం ఎవరి అమ్మాయి ఏడుస్తుంది, ఎవరు ఏడుస్తున్నట్టుంది, ఎవరు పట్టించుకోవట్లేదు అని చూసి వెళ్ళిపోతారు. 100 మంది చూసినా ఆ పసిపాపను ఎవరి పాప ఏడుస్తుందని చెప్తారు, చుట్టూ చూస్తారు, ఎవరో కనబడకపోతే వెళ్ళిపోతారు. కానీ కన్న తల్లి పరిగెత్తుకుంటా వచ్చింది. ఆ బిడ్డను ఏడుస్తుంటే ఇంతమంది చూశారు, నిన్ను ఎవరు ఆదరించలేదా అమ్మ, నేనున్నాను తల్లి, దాని దగ్గరికి తీసుకుంటుంది. అమ్మ కదా. మిగిలిన వాళ్ళకి ఏం పట్టిద్దండి? ఎవరు అమ్మున్నారో, ఎవరు తల్లో, ఎవరు తండ్రో వారికి వేదన, బిడ్డ మీద మమత. ఆ రాత్రి చచ్చిపోదాం అనుకున్న రాత్రి ఆయన నా తల్లియు నా తండ్రియు గనుక ఆయన పరిగెత్తాడు. రే అలాంటి పని చేయవాకరా, నేనున్నాను, నేనేరా నిన్ను నిర్మించిన వాడిని. 7గురిని కానీ మేమ్మ ఇంకొద్దనుకుంటే 8వ వాడుగా నిన్ను పుట్టించిన వాడిని నేనురా. వాళ్ళు వద్దనుకున్నారు, నేను కావాలనుకుంటే నువ్వు జన్మెత్తావురా, నేనున్నాను రా బాబు రా. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన లకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన లకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి పరిగెత్తుకొచ్చింది? నా దగ్గరికే కాదండి, ఆయన మందిరానికి వెళ్ళిందాక నాకు తెలిసింది. ఈ లోకంలో మానవాళి మొత్తం నశించిపోతుంటే పాపాలను బట్టి, శాపగ్రస్తమైనటువంటి క్రియలను బట్టి, చేసిన పాతకాలను బట్టి అందరూ నశించి నరకానికి సిద్ధమై ఉండగా, వీళ్ళందరూ తన పిల్లలు గనుక అందరి పాపములను మోయటానికి కన్న తండ్రిలాగా దిగొచ్చిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. అందరి కోసం దిగొచ్చినాడు ఒక్కడేనండి. నువ్వు ఎంతమందిని ఫాలో అవుతున్నావో, నీకే ఇంట్రెస్ట్ని బట్టి నువ్వు ఫాలో అవుతున్నావో,
నేనెవరిని దూషించను, ద్వేషించను. కానీ ఒక్కటి ఆలోచించు, కొంచెం మనసు పెట్టి. మనం చేసిన పాతకాలకి బతుకులో వేదన, చచ్చినాక నరకం రెండు ఉన్నాయి. ఈ వేదన నుంచి విడుదల పొందాలన్నా, చచ్చి పరలోకం లేదా మోక్షం చేరాలన్నా ముందు మనం చేసిన ఈ పాతకాలం నుంచి బయటపడాలి. అసలు ఏ పాపం నేను చేయలేదని ఎవరో చెప్పజాలరు, ఎవరికి తగ్గ పాపం వాళ్ళు చేశారు. మరి ఈ పాపాలన్నిటినీ కలిపి మనకు బ్రతుకులో దుఃఖం, వేదన, చచ్చినాక నరకం ఈ రెండు ఉన్నాయి. వీటి నుంచి విడిపించడానికి మన కోసం నడుం కట్టిన వారెవరు? అదే నువ్వు పాపివిరా, దానికి తగ్గ ఫలం నువ్వు అనుభవిస్తావని ఆరోపించడం గొప్పతనమా? లేకపోతే ఆ పాపాత్ముడు పాపం నుంచి బయటపడి వాడి బ్రతుకు దిద్దుకొని పరివర్తన చెంది ఇహమందు నెమ్మది, పరమందు నిత్య జీవం పొందినట్లుగా వాని గురించి ఆలోచించి వాని కోసం అడుగు వేసిన వారు ఎవరు? ఎవరన్నా ఉన్నారా? ఒక్కళ్ళు లేరు. కానీ యేసు ప్రభు మనం చేసినటువంటి పాతకాలకు ప్రతిగా, మనందరి అపరాధ దోషములకు ప్రతిగా ఆయన మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి 2026 సంవత్సరాల క్రితం ఇంచుమించు మానవాళి యొక్క పాప పరిహారార్థమై మనుషులు చేసిన చేతుల దోషానికి ఆయన చేతులు, కాళ్ల చెడు నడతకు ఆయన పాదాలు, తలలోని తప్పుడు ఆలోచనలకు ఆయన శిరస్సు, సర్వ శరీరంతో మనం చేసిన పాతకాలకు ఆయన దేహమంతా అప్పగించి అరచేతుల దెబ్బలు, ముఖం మీద ఉమ్ములు, తలకు ముళ్ళ కిరీటం, అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు ఆయన సర్వ శరీరమును గాయాలమయం చేసుకున్నాడు. ఆయన రక్తమంతా ఏదో ఒక నరానికి సూది గుచ్చి బయటికి తీయటం కాదు, డైరెక్ట్గా ఆయన గాయాలలో నుండి రక్తమంతా వెళ్ళిపోయింది. ఈ విధంగా మనుషులు చేసిన పాపమునకు ప్రతిగా పిల్లలు చేసిన తప్పుకు తండ్రి వెల చెల్లించినట్టు మనందరి దోషాలన్నిటిని కూడా తన మీద వేసుకొని మన కోసం ప్రాణత్యాగం చేసిన బలి పశువు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ విధంగా మనల్ని పాప శాప బంధకాల్లోంచి బయటికి తేవడానికి, నరకం నుంచి మనల్ని రక్షించడానికి, బ్రతికే ఈ జీవితంలో నెమ్మదిని ఇవ్వడానికి మన కోసం నడుం కట్టి, ఇదిగో వీని పాపాలు ఇదిగో నేను మోసాను అని చెప్పి వచ్చి మోసిన వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళైనా ఉన్నారా? ఇప్పుడు ఒక మనిషి పాపాలు ఇంకొకటి క్షమించాలంటే వాని పాపాలకి ఇతడు వెల చెప్పాలి, జవాబు చెప్పాలి. చెప్పకుండా ఒట్టిగా నేను క్షమించేశాను పో అంటే కుదరదు, న్యాయం ఒప్పుకోదు, ఆన్సర్ చేయాలి. ఏంటి ఆన్సర్ అంటే, ఇతన్ని క్షమిస్తున్నాను అంటే అట్లయితే ఆ శిక్ష నువ్వు మోయాలి. మోస్తానని ఆ శిక్షను ఎత్తుకున్నవాడు మన అసలు సిసలైన కన్న తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది ఒక బైబిల్ ఇచ్చిన సాక్ష్యమే కాదు, ప్రాచీన గ్రంథాలుగా, అంటే ప్రాచీన గ్రంథాలంటే పుస్తకం లేనప్పుడు శ్రవణ జ్ఞానం ద్వారా వాక్కు ఒకరి నుంచి ఒకరికి పంపిణీ జరిగినది వేదం. ప్రప్రథమంగా వేదం ఉంది, ఆ తర్వాత పురాణాలు ఇవన్నీ వచ్చినాయి. భారతీయ సనాతన సాహిత్యంలో వేదం చాలా పురాతనమైనది. క్రీస్తు పూర్వం 2000 ఏళ్ల నాడు ఇంచుమించు పారసీక దేశం నుండి భారతావనికి వలస వచ్చినటువంటి ఆర్య ఋషులు, ఆర్యులలో కొందరు దైవాన్వేషణ జరిగించి సత్యదేవుని గూర్చిన కొన్ని నిరూపణలు వాళ్ళు తెలుసుకోవటం జరిగింది, శిష్యులకు తెలియజేయటం జరిగింది. ఆ విధంగా శ్రవణ జ్ఞానం ద్వారా ఒకరి నుంచి ఒకరికి, శ్రవణం అంటే వినటం, గురువు దగ్గర శుశ్రూష చేసినటువంటి శిష్యుడికి బోధించటం, ఆ తర్వాత ఆ శిష్యుడు గురువుగా మరి తన శిష్యులకు బోధించటం, అట్లా పరంపరలో వచ్చింది వేదం. చతుర్వేద ఏమండి, 108 ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, వేదాలకు వ్యాఖ్యానాలు,
మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏం చేయొద్దు. ఇప్పుడు ఏఐ వచ్చింది. ఒకప్పుడు బ్రాహ్మణాలు దొరకడం కష్టం. బ్రదర్, ఐడియా చెప్తున్నాను వినండి. ఒకప్పుడు బ్రాహ్మణాలు దొరకడం కష్టం. ఒకప్పుడు మన ప్రాచీన సాహిత్యాలు దొరకడం కష్టం. ఇప్పుడు ఏఐ ద్వారా మనకు అన్ని అందుబాటులోకి వచ్చినాయి. కొంచెం మీరు సెర్చ్ చేసి చూడండి, పరిశీలించి చూడండి. బ్రాహ్మణాలలో యేసుక్రీస్తు యొక్క మానవ జన్మ, పుట్టుక, ఆయన ఏ విధంగా మానవాళి పాప పరిహారం కోసం ప్రాణం పెడతాడు, తిరిగి ఎలా లెగుస్తాడు, సిలువ బలియాగం, అందులో ఆయన వేసే కేక, ఆయన తాగే చేదు చిరక, ఆయన తల మీద ముళ్ళు, ఆయన దేహమంతా గాయాలు, వాటి యొక్క యౌగిక అర్థాలు, ప్రతిదీ కూడా ఒక యజ్ఞ పశువును చూపించి దాని మీద టోటల్గా చెప్పేశారు. ఒక యజ్ఞ పశువును చూపించి దాని మీద మొత్తం ఈ వివరం అంతా ఇచ్చేశాడు. అది ఇప్పుడు బ్రాహ్మణాలు అన్ని కూడా ఏఐ ద్వారా అందరికి అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు అడిగితే మంత్రం చెప్తాడు, అర్థం చెబుతాడు, దానికి బైబిల్ గ్రంథానికి అందులో యేసుకున్న పోలికేంటో కూడా చెప్పేస్తాడు. ట్రై చేయండి, చూడండి, తెలుసుకోండి. ఈ ఏఐ రాకముందే వేదాలు చదివి, తర్వాత ఉపనిషత్తులు స్టడీ చేసి, దొరికిన బ్రాహ్మణాలను తెచ్చుకొని, అలాగే ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకొని, అవన్నీ కూడా ఒకరోజు మీకు వీడియోలో చూపించాను. దేవతలు మ్రొక్కిన దేవుడు ఎవరు అనే అంశంలో విత్ రెఫరెన్సెస్తో సహా మొత్తం క్లియర్గా చూపించాను. యేసు ప్రభుని గురించి ఇలాగా మన పాప పరిహారం కోసం ఆయనే వచ్చి మన దోష శిక్షంతా తన మీద వేసుకొని ప్రాణత్యాగం చేసి మనకు రక్షణ ప్రసాదిస్తాడనే విశ్వాసం ఒక్క బైబిల్ది మాత్రమే కాదు, వేద సాహిత్యంలో కూడా సంబంధిత విశ్వాసం ఉంది. ఎన్నో రంగులు ఉన్నాయి. ఎరుపు రంగే ఎందుకు తిలకంగా పెట్టారు?